దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలండి. మరొక కొండ మీద ప్రసంగం, ఒక మాటను 8 ధన్యతల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది 7వ మాటను గురించి మాట్లాడుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలోని మాట్లాడుతున్నాడు కాబట్టి 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుడు చెబుతున్నాడు. మనిషి జీవితంలో సమాధానము కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడండి. ఖచ్చితంగా మనిషికి సమాధానం ఉంటేనే ఈ లోకంలో బ్రతుకుతాడని ముందే దేవుడు గుర్తెరిగి మనిషికి సమాధానము కావాలి. ఈ భూమి మీద సమాధానం బ్రతుకుతూనే దేవుని కుమారులుగా అనబడతారు. ఎప్పుడు దేవుని కుమారులు అనబడతారు? ఆయన రాజ్యమునకు చేర్చేటప్పుడు దేవుని కుమారులుగా అనబడతారు. అందుకొరకు ముందు సమాధానము కావాలని దేవుడు చెబుతున్నాడు. ఈ సమాధానం లేక ఎంతోమంది, డబ్బున్న సమాధానం లేదు, భార్యాభర్తలున్న సమాధానం లేదు, కొడుకులున్న సమాధానం, అంతా సమాజం మంచిగా ఉన్నారు కానీ మనిషికి సమాధానం లేక ఆ కుటుంబము బిడ్డలు దేవుని యొక్క కుమారులుగా బిడ్డలుగా అనబడతలేకపోతున్నారు. అందుకొరకు దేవుడు అంటున్నాడు, సమాధానపరిచేవారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారని దేవుడు చెబుతున్నాడు. మనం ఇంకా వాక్యం లోతులోనికి వెళ్తే యాకోబు పత్రికలో దేవుడు చెబుతున్నటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు ఆ మాట విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇంకా లోతుగా వెళ్ళుచున్నప్పుడు ఆ మాటల విషయంలో దేవుడు చెబుతున్నటువంటి మాట మనము చూస్తున్నాం. ఎందుకు ఆ మాటలు చెబుతున్నాడని అంటే, అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను చాలా విలువైంది కాబట్టి దేవుడు చెబుతున్నాడు. చూడు 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు చెబుతున్న, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యాలను ఉండును. నిజం చెప్పాలంటే ఇటు మీద నీ ఆశ ఎక్కువగా ఉన్నది కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యములు ఉండును అని అంటున్నాడు. అక్కడ ఆ అల్లరికి మనిషి అల్లరికి ఆకర్షితం అయిపోయినాడు. కాబట్టి సమాధానం ఎక్కడ దొరుకుతున్నదంటే అల్లరితో కూడిన ఆటపాటల దగ్గర, వివాదము చేస్తున్న వారి దగ్గర, నీచ కార్యాలు జరుగుతున్న దగ్గర సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాడు. కానీ అది దేవునికి వైరము కలిగినదని దేవుడు చెబుతున్నాడు. అందుకొరకే దేవుడు అంటున్నాడు, మీరు ఆ కార్యములలో మీరు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చెబుతున్నాడు. 17వ వచనం అంటున్నాడు, అయితే పైనుండి వచ్చిన జ్ఞానము పవిత్రమైనది, తర్వాత సమాధానమైనది, మృదమైనది, సులభంగా లోబడుచున్నది, కనికారముతోనూ మంచి ఫలములతోనూ నిండి ఉన్నది, పక్షపాతమైనను వేషధారణైనను విభేదమైనను లేదని దేవుడు చెబుతున్నాడు. పైనుండి వచ్చిన జ్ఞానము దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే అది పవిత్రమైనది. రెండోది సమాధానమైనది. అది పక్షపాతముగా ఉండదు, అది సులభంగా మంచిగా మాట్లాడుతుందని దేవుడు చెబుతున్నాడు. ఈరోజు అల్లరితో కూడిన ఆటపాటల మీద ఆశ కలిగి ఉన్నారు కాబట్టి అందులో సమాధానము దొరుకుతుంది, మేము దేవుని కుమారులం అయిపోతాం అంటున్నారు. కానీ అలా కాకుండా మీరు ఈ లోకంలో చూసినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు పైనుండి వచ్చిన జ్ఞానంలో సమాధానం ఉన్నది, శాంతి ఉన్నది అని దేవుడు చెబుతున్నాడు. అదే రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇంకా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం 11వ వచనంలో, తుదకు సోదరులారా సంతోషించుండి,
సంపూర్ణులై ఉండుండి, ఆదరణ కలిగి ఉండుండి, ఏక మనసుకులై ఉండుండి, సమాధాన పడుండి, సమాధానముగా ఉండుండి. ప్రేమ సమాధానకర్తయగు దేవుడు మీకు మీకు తోడై ఉండును. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, మనిషి ప్రతి విషయంలో సమాధానము కలిగి ఉండాలి, సమాధాన పడాలని దేవుడు చెప్తున్నాడండి. అందుకొరకు అంటున్నాడు అక్కడ చాలా మంచిగా, తుదకు సోదరులారా సంతోషించుండి, సంపూర్ణలై ఉండుండి, ఆదరణ కలిగి ఉండుండి, ఏక మనసుకులై ఉండుండి, సమాధానముగా ఉండుండి. ప్రేమ సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు మనకు తోడై ఉంటేనే దేవుని పిల్లలుగా మారబడతాం. మనము సమాధానముగా ఉండాలంటే సంతోషించాలి, దేవుని యందు ఏక మనసుకులై ఉండాలి, అందరితో శాంతి సమాధానంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. అదే రీతిగా ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, రోమిలకు రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానము అని దేవుడు చెబుతుంటున్నాడు. దేవుని రాజ్యం ఏమిటంట? భోజనముతో పానముతో కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధత కలిగి అందరము పై ఆదరణపై ఉండుండి. దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుని రాజ్యమునకు పోవాలంటే భూమి మీద సమాధానంగా ఉండాలి, దేవుని పిల్లలకు బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. అందుకొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదంటే, మనమందరం కూడా భూమి మీద సమాధానంగా ఉండాలి. ఉన్నప్పుడే దేవుని పిల్లలుగా మనం పిలువబడతాం. ఎప్పుడు పిలువబడతామంటే ఆయన రాజ్యానికి వారసులుగా నిలబడ్డప్పుడే, నేను నా దేవుడని చెప్పినప్పుడే ఖచ్చితంగా దేవుని పిల్లలుగా నిలబడతాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, 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 ఆమేన్.